అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ హోమ్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను ఫుల్ యాక్టివ్గా ఉన్నాను. అండ్ 1 వీక్ తర్వాత ఫీవర్ వచ్చిపోయింది అయితే 3 డేస్. ఇంకా వీక్నెస్ అయితే ఇప్పటికీ అట్లే ఉంది. చాలా అంటే చాలా వీక్ అయిపోయాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఓకే, పర్వాలేదు. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను. అండ్ ఈరోజు ఈ 1 వీక్ ఇడ్లీ కారపొళ్ళు అవి తిని తిని నోరంతా చప్పబడిపోయింది. నాన్ వెజ్ మీద మనసు ఏమంటారు, మనసు గుంజుతుందనమాట. బట్ డాక్టర్ చెప్పారు 1 వీక్ వరకు నాన్ వెజ్ ఏం ముట్టకూడదని చెప్పేసి. సో ఇప్పుడైతే మనము ఏదైనా మాల్కి వెళ్ళి స్నాక్స్ అట్లా ఏమైనా తీసుకొచ్చుకుందామని అనుకుంటున్నాను. ఇంట్లో స్నాక్స్ కూడా ఏం లేవు. సో ఈ 1 వీక్ ఇంట్లో ఉన్నాను కదా, పల్లి బెల్లం, కొబ్బరి, బెల్లం ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే కొంచెం ప్రోటీన్ ఫుడ్డే తీసుకుంటూ ఉన్నాను. కానీ నోరంతా ఎట్లా ఉంది కదా, సో కొంచెం అందులో ఇంట్లో ఉండి ఉండి కూడా ఎక్కువ ఏమనిపిస్తుంది అంటే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినట్లు అనిపిస్తుంది అనమాట. వర్క్ ఈ మెడిసిన్ వేసుకొని ఎట్లా అనిపిస్తుంటుంది. సో ఇప్పుడైతే కొంచెం బయటకు వెళ్ళేసి అట్లా స్నాక్స్ అవన్నీ తీసుకొని పిల్లల్ని పిలుచుకొని వచ్చేసేయాలన్నమాట. సో గాయ్స్, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. కానీ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మనకు కూడా కొంచెం బెనిఫిట్ వస్తుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈరోజు ఒక చిన్న ర్యాండమ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో సిక్ అయిపోయిన తర్వాత ఇది ట్యూస్డే రోజు ఈవినింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట. అండ్ నాకు ఈ వ్లాగ్ తీయడానికి కూడా స్టామినా లేకుండే, అంత వీక్ అయిపోయినాను. సో ఈరోజు అయితే ఓకే, బెటర్గా అనిపిస్తుంది. ఇంకా మనం ఇలాగే పడుకొని ఉంటే ఇంట్లో పని అయితే జరగదు కదా. సో మనకి హెల్త్ బాగున్నా బాగాలేకున్నా ఇంట్లో పని అయితే చెయ్యక తప్పదు. సో ఇంటి దగ్గరలో ఉన్న ఒక మాల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అండ్ పిల్లల స్కూల్ టైం కూడా 4:30, 5కి అంతా అయిపోతుంది బాబుకి. ఇంకా పాపకైతే 7కి అవుతుంది. కాబట్టి ఈలోపు మనం ఇక్కడ కొంచెం గ్రాసరీ ఏమైనా తీసుకోవాలనుకున్న గ్రాసరీ లేదు, వెజిటేబుల్స్ లేవు. సో ఎవరు తెచ్చే ఓపిక లేదు కాబట్టి ఇంకా అంటే చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి, కానీ అక్కడ మనకి ఎక్కువ అయితే దొరకవు కదా. టమాటా, ఆకుకూరలు అవైతే దొరుకుతాయి, కానీ ఇంకా మనం మిగతా దానికైతే మార్కెట్కి రావాల్సిందే. సో ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఒక 15 మినిట్స్ పడుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మాల్కి వచ్చి ఇంకా కావాల్సిన ప్రొవిజన్స్ అవి తీసుకొని ఇంకా మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవి తీసుకొని వెళ్ళానమాట. సో చాలా అసలు బండి డ్రైవ్ చేయడానికి కూడా ఓపిక లేదు, అంత వీక్ అయిపోయి ఉన్నాం అనమాట. చూడడానికి స్ట్రాంగ్గా అనిపిస్తున్నాం కానీ లోపలైతే స్ట్రాంగ్గా లేమన్నమాట. సో ఇక్కడైతే పన్నీర్ కర్రీ తినాలనిపించింది. ఇంకెట్లా డాక్టర్ చెప్పారనమాట, 1 వీక్ వరకు మీరు నాన్ వెజ్ అట్లా అంటే ముట్టకూడదు అని చెప్పేసి. సో ఇక్కడ ఉల్వచారు అంటే రెడీమేడ్ ఉల్వచారు అయితే ఉంది. అది పెద్ద టేస్ట్ ఏమి అనిపించదండి. ఒకసారి తీసుకొచ్చి చేశాను అనమాట, అంత పెద్ద టేస్ట్ ఏమి అనిపించలేదు. లాస్ట్ టైం మనం చేసాను చూడండి ఉల్వచారు రెసిపీ, అదైతే సూపర్ యమ్మీగా ఉంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఇక్కడ నుంచే అనమాట, నేను ఏదైనా గ్రాసరీ కానివ్వండి, స్నాక్ ఐటెం కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడ నుంచే తెచ్చుకుంటాను. బికాస్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉంటుంది. అంటే ఏం గలీజ్ అయితే ఉండదు, చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇక్కడే తీసుకుంటూ ఉంటాను మోస్ట్లీ నేను ఏవైనా ప్రొవిజన్స్. ఇంకా వేరే మాల్స్లో అయితే ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు, అంటే బెడ్షీట్స్ కానివ్వండి, పిల్లో కవర్స్, ఏమైనా ఇట్లా కిచెన్ వేర్కి ఎలక్ట్రానిక్స్ అట్లా అయితే ఇంకా డీమార్ట్, విశాల్ మార్ట్ అట్లా వెళ్తూ ఉంటాం అనమాట. గ్రాసరీకి మటుకు ఇదే. సో అన్నీ తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటి దగ్గరలో ఉన్న పొలం అండి ఇది. ఎన్ని టమాటాలు ఉన్నాయో. సో నేను
ఓనర్ పర్మిషన్ తీసుకొని వచ్చానమాట పొలంలోకి. సో పొలంకి చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మార్నింగ్ టైం అయితే బోర్ వాటర్ వస్తుంటే అప్పుడు బోర్ వాటర్ వేసినప్పుడైతే ఇంకా సూపర్గా ఉంటుంది వ్యూ అయితే. సో ప్రస్తుతానికైతే ఇంకా టమాటాలు ఇక్కడ తీసుకొని వెళ్దామని చెప్పి వచ్చాను. సో టమాటాలు అయితే ఒక్కొక్క చెట్టుకి బోల్డ్ అని అయితే కాసాయండి, ఇంకా పచ్చిగానే ఉన్నాయన్నమాట, ఇంకా మాగలేదు చెట్టుకి. ఎన్ని టమాటాలు ఉన్నాయో చాలా ఉన్నాయి. కొంచెం నాకు ఇంట్లో ఉండి ఉండి కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినట్లు అనిపిస్తుంది అనమాట. మనకి ఈ వెంచర్ చుట్టూ కొంచెం పొలాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ టమాటా చెట్లు అయితే మంచిగా బాగా ఉన్నాయన్నమాట. కొంచెం దూర టమాటాలు తీసుకెళ్ళి పన్నీర్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూస్తున్నాను అనమాట. ఇట్లా పొలంలో బాగా అనిపిస్తుంది కదా. సో చాలా మంచి కాపు అయితే కాసింది. అంత దూరం అయితే నేను వెళ్ళలేను. సో అంత దూరం వెళ్ళలేను కాబట్టి ఇక్కడ ఏమన్నా ఉంటే చూసుకొని తీసుకొని వెళ్తాను. అండ్ అవతల సైడ్ గోంగూర వేసారనమాట. అవతల సైడ్ గోంగూర, ఇక్కడ టమాటా వేసారు. హెల్మెట్ ఒకటి పోగొట్టుకొని వచ్చి ఇంకోటి తీసుకున్నాను. అగో వస్తుంది చూడు, సీరియల్ స్టార్ట్ అయింది చూడు. చూస్తా ఉన్నాను. కళ్ళు మిట్కరించుకొని మరీ చూస్తుంది ఆ సీరియల్. ఉప్పేనా ఏం సీరియల్ అది? అదే వాళ్ళ అన్నతో నలుగురు సీరియల్ పేరు తెలియకుండా సీరియల్ చూస్తున్నావా? అట్లా చేసాయన్న పొలంలో పని చేస్తావా నీవు? గుడ్లు వచ్చల్లా, గుడ్లు తేవాలా, ట్రాక్టర్ దున్నిచ్చల్లా, పొరపాట్ల గుడ్లు ఇచ్చల్లా, మళ్ళా దానికి మందేయాలా, దానికి ఇచ్చల్లా, తొగల్లా అన్ని చేస్తావా నీవు? నేనా చేస్తావా? నేనా? చేయలేదు. నేను చేయలేను తల్లి, నాకు అస్సలు రాదు. ఒక ₹1,00,000 పెట్టుబడి చేస్తే 50,000 కానీ రాదు. దాంట్లో ఏం చేయాలి? అట్లా అప్పనంలో పని చేసి మేము ఇక్కడ వచ్చి కూర్చుంటాము అంతే. నువ్వు చేస్తే పొలం పని అందరు చేయాలనా? ఇంకేం చేయొద్దా? అది చేస్తూ కూడా చేయకూడదా? నీకు చేతనైతే మాకు చేతన అవుతుందా? అవుతుంది, ఎందుకు రాదు? చూసుకొని పొరపాటున ఉప్పెన సీరియల్ చూసి చేత్తో చేయాలి. అది నేను ఉప్పెన సీరియల్ చూస్తున్నా. అట్లా ఇప్పుడు మనం కనులతో చూస్తాం కదా, యా వంటన కానీ యా పనెన్న కానీ కనులతో చూస్తే చేత్తో చేయాల. ఇంకా చేయకుంటే ఎట్లా తినేకి ఎట్లా వస్తుంది ఫుడ్? ఇప్పుడైతే సీరియల్ చూస్తావా? తీసేనా? ఇదేమో పెట్టినావే, ఇది నీకోసమే. నా కోసమా? నేనేం చేస్తా ఉంటాను? పొరపాటున ఉప్పెన సీరియల్ చూపించిన, అది తప్పైంది, నా తప్పైంది ఫస్ట్. అవును. ఆ ఉప్పెన సీరియల్లో అదేదో పాల మీద ప్రామిస్ చేపిస్తుంది, అది దానికి పట్టుకొని పొలం పనికి పోతావా? ఆ పని వాళ్ళు పొలం పనికి పోతారా? ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎందుకు పోతారు? సో మీకు తెలుసు కదా, ఉప్పెన సీరియల్ అయితే నేను చూస్తూ ఉంటాను కంటిన్యూగా. 6:30 to 7 o'clock వస్తుందన్నమాట. సో వాళ్ళంట పొలం పనికి వెళ్ళాలంట. వాళ్ళకి ఏం అవసరం చెప్పండి పొలం పనికి వెళ్ళి వాళ్ళు పొలం పని చేయాలని? వాళ్ళు ఏదో సీరియల్ ఇస్తున్నారు, కామ్గా చూడొచ్చు కదా, ఏదో ఒకటి సెటర్ వేస్తూనే ఉంటారనమాట. సో మనం ఇందాక పొలంకి వెళ్ళాం కదా, పొలంకి వెళ్ళినప్పుడు నేను అవి వంకాయలు, కొత్తిమీర అవి తీసుకొని వచ్చాను అనమాట. టమాటాలు ఎక్కువ మాగలేదండి, ఒక 4-5 ఏమో, అంటే ఒక 1/2 kg మైనంగా బాగా మాగాయి. సో అవి తీసుకొని వచ్చాను. ఇంకా మిగతావన్నీ నేను మార్కెట్లో తీసుకొని వచ్చాను అనమాట. సో ఫ్రెష్గా ఏమన్నా గుత్తి వంకాయ అట్లా చేద్దామని అనుకున్నాను, పన్నీర్ కర్రీ అనుకున్నాను, బట్ అది క్యాన్సిల్ అయిపోయి గుత్తి వంకాయ కర్రీ అయిపోయిందనమాట. సో ఈ కుక్కని చూస్తున్నారు కదా, ఇది మా నైబర్స్ వాళ్ళ కుక్ అండి. అప్పుడెప్పుడో ఒకసారి నాన్ వెజ్ రైస్ పెట్టేందుకు విశ్వాసం అనమాట ఇది. బిస్కెట్ తినిపే రాకీ బాయ్, రాకీ ఇదా బిస్కెట్ కాదు. మీరు కొత్తోళ్ళు అगर రాకీ నీకు నీ ఫోటో తీస్తా. అదిగో రాకీ బాయ్, తిని బిస్కెట్ ఇవాళ లెగ్ పీసులు తప్ప వేరే ఏం అంట పట్టట్లేదు.
సో ఇదైతే ఇంట్లో వ్యాక్సిన్ అట్లా ఇంట్లో పెంచుకునే కుక్క కాబట్టి వ్యాక్సిన్ అవి వేపిస్తారండి. ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నేను దగ్గర కూర్చొని పట్టుకుంటున్నాను. స్ట్రీట్ డాగ్ అయితే కాదు, ఇంట్లో పెంచుకునే కుక్కని. ఓన్లీ పాలన్నం తప్ప ఇది వేరే ఏం తిందండి. కాకపోతే ఇంకా ఈ మధ్య కాలంలో మేము నాన్ వెజ్ తిన్నప్పుడు దానికి కొంచెం పెడుతున్నాం కాబట్టి అది అలవాటు పడిపోయి ఇంకా డైలీ నైట్ అవుతూనే ఇంక ఇంటి ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో మా ఇంట్లో వాళ్ళ ఎవరి వాయిస్ విన్నా సరే అది ఎక్కడున్నా ఇంకా వినింది అనుకోండి మా వాయిస్ అరుస్తుందనమాట రమ్మని చెప్పేసి. సో ఇంట్లోకి వచ్చేసి చూడండి ఎన్ని చిన్నలు పడుతుందంటే ఇంట్లోకి రాదండి, అది గేట్ బయటే ఉంటుంది. కాకపోతే మనం బలవంతంగా లోపల పిలిస్తేనే అది వస్తుంది. సో చూడండి ఎన్ని చిన్నలు పడుతుందో. పాపం దీనికి ఈరోజు కనీసం ఎగ్ అన్న తీసుకొచ్చి పెడతానమాట. బట్ ఇంట్లో మేము చేస్తేనే పెడతామండి, లేకపోతే లేదు. సో లేకపోతే పాలన్నం అన్న ఇంటికి వచ్చిందనుకోండి పాలన్నం అయితే కంపల్సరీ పెడతాను. సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ మా రాకీ బాయ్ కోసం ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.